ఈ దినవాక్య ధ్యానాంశం. దేవుని ధనం దొంగతనం చేస్తున్నావా? జాగ్రత్త. ఏలియా ఈ భూమి మీద బహు రోషము కలిగిన ఒక గొప్ప సేవకుడు. పాపము అంటని, పానముతో రాజీ పడని, ఎవరికి భయపడని గొప్ప ప్రవక్త. అటువంటి గొప్ప సేవకుని యొద్ద ఒక నమ్మకమైన పరిచారకుడు ఉండేవాడు. ఏలియా దేవుని యొద్దకు వెళుతూ ఆ పరిచారకు పిలిచి, బాబు, నీకేం కావాలో కోరుకో అని అడిగితే ఏలియా వలె నమ్మకంగా సేవ చేయాలని, అతని వలె దేవునికి రోషం కలిగిన బిడ్డగా జీవించాలని తలంచిన పరిచారకుడు ఆ ఏలియాను చూచయ్యా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అడిగాడు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో. అతడు కోరుకునే విధంగానే ఏలియా కలిగి ఉన్న ఆత్మలో 2 రెట్ల ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. ఆ పరిచారకుడే ఎలీషా. అటువంటి గొప్ప ఆత్మీయత కలిగిన ఎలీషా యొద్ద గెహాజీ అనే ఒక సేవకుడు ఉండేవాడు. దేవుని పట్ల ఎలీషా కలిగి ఉన్న రోషము ఇతనిలో లేదు, కానీ డబ్బు పట్ల, ఆస్తిపాస్తుల పట్ల వ్యామోహం మాత్రం ఉండేది. ఒకరోజు నయమాను అనే సైన్యాధిపతి కుష్ఠరోగంతో బాధపడుతూ ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఎలీషా మాట చొప్పున స్వస్థతను పొందుకొని ఎలీషాకు కానుకలు ఇవ్వబోతే వాటిని ఎలీషా తిరస్కరించాడు. ఇదంతా గమనిస్తున్న గెహాజీ ఆ కానుకలను ఎలాగైనా పొందుకోవాలని తలంచి నయమాను కూడా వెంటపడి దేవుని పేరట, సేవకుని పేరట, సేవ పేరట అబద్ధములు చెప్పి నయమాను దగ్గర నుంచి ఆ కానుకలను పొందుకున్నాడు. తర్వాత ఏమీ ఎరగనట్టు ఎలీషా ముందు నిలిచి ఉండెను. అప్పుడు ఎలీషా గెహాజీని చూచి, నువ్వు నయమాను రథము వెనక్కి వెళుతుండగా నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఎడ్లను, దాసదాసీలను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను సంపాదించుకునేకి సమయమా? నువ్వు దేవుని పేరట అబద్ధములు చెప్పి దోచుకున్నావు. కాబట్టి నయమాను కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయినని 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడింది. గమనించండి, దేవుని పేరట, సేవ పేరట అబద్ధములను చెప్పి కానుకలను, ఆస్తిపాస్తులను సంపాదించడం ఎంతో ప్రమాదం. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వారు అనేక మంది కలరు. దేవుని సేవ అని పేదలకు సహాయం చేస్తున్నామని తప్పుడు లెక్కలు, తప్పుడు అవసరాలు చూపిస్తూ దేవుని పేరట దొంగతనం చేసేవారు అనేక మంది ఉన్నారు. ఆనాడు గెహాజీ ధనాపేక్షతో దేవుని పేరట దొంగతనం చేసి తీరని కుష్ఠరోగాన్ని తనకి, తన సంతతికి కొని తెచ్చుకున్నాడు. జాగ్రత్త. మీరు ఎవరైనా కావచ్చు, దేవుని పేరట దగా చేస్తే మాత్రం దానికి శిక్ష తప్పదు. సేవలో పాలు పంచుకుంటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని విషయాలలో, దేవుని కానుకల విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండండి. ఆస్తిపాస్తులను సంపాదించడానికి సమయం కాదు. ఇది నశించిపోతున్న ఆత్మను రక్షణలోనికి, ప్రభు సన్నిధికి నడిపించవలసిన సమయం అని గ్రహించి అట్టి రీతిగా రోషము కలిగి జీవించమని మనవి. పౌలు శీలలు నిస్వార్థమైన జీవితం జీవిస్తూ ధనాపేక్షకు చోటులేని సేవ చేశారు. అట్టి రీతిగా మనము కూడా చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. మేము ఇచ్చకపు మాటలకైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషములైనను ఎన్నడనూ వినియోగించలేదు. 1 తెస్సలోనికపత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాలు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.